దేవునికి స్తోత్రం. ఈ దిన సుందర రూపుడగు దేవాదేవుడైన యెహోవా బలమైన వాగ్దానం. బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ప్రియా సుందర రూపుడగు దేవాదేవుని బిడ్డలారా, అత్యున్నతుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ఆ మహిమాస్వరూపుడి యొక్క మహాకృప నిత్యం మీతో ఉండుగాక. మీ ప్రత్యేక ప్రార్థనా అవసరతలు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. మీ కొరకు, మీ కుటుంబం కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాం. ఈ నెల 25వ తారీఖుని సర్వోన్నతిని క్రిస్మస్ ఆరాధన జరుగుచున్నది. దయచేసి అందరూ రండి, ఏకంగా కూడి దేవాదేవుడిని మహింపరుదాం. దేవాదేవుడు మిమ్మలను ప్రేరేపిస్తే గనక మీ యొక్క విలువైన అమూల్యమైన కానుకను తప్పక మీరు పంపించండి. సర్వోన్నతుని యొక్క మహాకృప నిత్యం మీతో ఉండుగాక. మన దేవుడు బలవంతుడైన దేవుడు. క్రిస్మస్ అంటే బలవంతుడైన దేవుణ్ణి ఆరాధించడం. యెషయా ప్రవక్త ప్రవచించాడు. ఈ వచనంలో యేసు దైవత్వం మరియు మానవత్వం రెండూ ఇక్కడ కనిపిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ప్రపంచంలో బలమైన వారు పాలిస్తారు లేదా శాసిస్తారు. బలమైన పక్షంన ఉన్నవారు కూడా పాలిస్తారు. బలమైన పక్షంగా ఉన్నవారు కూడా బలమైన వారే. క్రిస్మస్లో మనం బలమైన వారము. మన దేవుడు బలవంతుడైన దేవుడు. ఎందుకంటే బలవంతుడైన దేవుని పక్షంగా ఉన్నవారం మనం. శాశ్వతమైన దేవుడే బలవంతుడైన దేవునిగా మన పక్షాన ఉంటే ఎంత అద్భుతం! మనకు శాశ్వత జీవము, శాశ్వత నిరీక్షణ ఉంది. మనకు భయం లేదు. దేవుని బిడ్డలారా, ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్క పవిత్ర కన్య మరియా గర్భవతి అయ్యారు. పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించారు. ఇదొక అద్భుతం. ఇదెలా సాధ్యం? దేవునికి సమస్తము సాధ్యము. ఆయన బలవంతుడైన దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఎలిజబెత్ మరియు జకరియా యాజకులు బహుకాలం గడిచిన వృద్ధులు. దేవుడు బలము గలవాడు కనుక వృద్ధుల గర్భాలు తెరిచిన మహిమాస్వరూపుడైన దేవుని బిడ్డలారా, మన దేవుడు బలవంతుడైన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు నక్షత్రం పుట్టింది, నడవటం మొదలుపెట్టింది. దేవుని బిడ్డలారా, సూర్యుడు ఒక నక్షత్రం, కానీ యేసుక్రీస్తు పుట్టినప్పుడు జ్ఞానులకు కనిపించిన నక్షత్రం అకస్మాత్తుగా కనిపించింది. ముందుగా నడిచి దారి చూపించింది, అకస్మాత్తుగా కనుమరుగైపోయింది. క్రిస్మస్లో నక్షత్రం ఒక అద్భుతం. దేవుని బిడ్డలారా, మన దేవుడు బలవంతుడైన దేవుడు, బలమైన కార్యం చేస్తాడు. లాజరు చనిపోయి 4 రోజుల తర్వాత లేపిన మహిమాస్వరూపుడైన, గాలిని గర్దించి నిమ్మలపరిచిన అద్వితీయుడైన, సముద్రము మీద నడుచుట ఆశ్చర్యం. దేవుని బిడ్డలారా, అంత మహామహుడైన, గుడ్డి భర్తిమయిలోని స్వస్థపరిచిన మహిమాస్వరూపుడైన దేవుని బిడ్డలారా, దేవుని నుండి ఫలము కొరకు ఎదురు చూస్తున్న వారు జకరియా, ఎలిజబెత్. దేవుని కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన ఫలం పొందుతారని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని కొరకు ఎదురు చూసి ప్రార్థనా ఫలం పొందుకుంటారు. శక్తివంతమైన గర్భఫలం పొందుకుంటారు. దేవుని కొరకు ఎదురుచూచువారు సిగ్గుపడరు. దేవుని నుండి ప్రార్థనా ఫలం, గర్భఫలం పొందుకున్నారు. దేవుని బిడ్డలారా, నీవు చేసిన ప్రార్థనా ఫలాన్ని పొందుకుంటావు, ఖచ్చితంగా పొందుతారు. ప్రార్థించి అలసిపోయావా? నమ్మకం కోల్పోయావా? దేవుని బిడ్డ, బలవంతుడైన దేవుడు నీకు ప్రతి ప్రార్థనకు ఫలం ఇవ్వగల గొప్ప దేవుడిని గుర్తించి ఇప్పుడే ఆ మహిమాస్వరూపుని ప్రార్థించండి. బలవంతుడైన దేవుడు ఉన్నాడు. ఆయన బలమైన కార్యం చేస్తాడు. అద్భుతం చేయగల దేవుడు, ఆశ్చర్యకార్యం చేయగల దేవుడు, ఏదైనా చేయగల గొప్ప దేవుడు. నీ ప్రార్థించాలి. ఫలం పొందే వరకు ఓపికతో ప్రార్థించాలి. నీ హృదయంలో దేవాదేవుడికి స్థలం ఇవి. నీ ఇంటిలో స్థలం ఇవ్వాలి. నీ సంఘంలో దేవాదేవుడికి స్థలం ఇవ్వాలి. దేవుడు ఏదైనా చేయగలడు. రాత్రికి రాత్రే రాజ్యాలు మార్చగల గొప్ప దేవుడు, రాజులను మార్చగల గొప్ప దేవుడు. దేవుని బిడ్డలారా, నీ దేవుడు బలవంతుడైన దేవుడని గుర్తించి ఆ మహిమాస్వరూపుని ప్రార్థించండి. ఆయన కృప నిత్యం మీతో ఉండుగాక. ప్రార్థన. సర్వశక్తి సంపన్నుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ సుందర రూపుడా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ బిడ్డలను మమ్మల్ని జ్ఞాపం చేసుకుని, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు మీరే గనక మీ కృపాక్షేమకు దయచేయండి. బిడ్డలందరూ అవసరాలు అక్కడ తీర్చండి. బిడ్డలందరి యొక్క ప్రార్థనకి ప్రతిఫలం దయచేయండి. దేవా, ఎవరైతే ఏ యొక్క అక్కరలో ఉన్నారో, ఏ అవసరంతో ఉన్నారో, బలమైన కార్యం చేయగల బలవంతుడా, మీకు స్తోత్రాలు. బలమైన మీ కార్యం, మహోన్నతమైన కార్యం, ఘనమైన కార్యం మీ బిడ్డలను మా పట్ల జరిగించి, బిడ్డలందరినీ సంతోషపరిచి ఆనందింపచేసి అందరి జీవితంలో జీవంతమైన కార్యం జరిగించి నిన్ను స్తుతించి మహింపరచడానికి మీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.
ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.